అందరు నమస్కారం. ఏంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత కూడా నీకు ఇంకా తత్వం బోధపడినట్లేదు. 5 సంవత్సరాల మీ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి విద్యావంతుల దాకా నిరుద్యోగులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన చూసి భరించలేక ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని ఆలోచన చేస్తా ఉంటే నువ్వు మాత్రం ఇంకా భ్రమలోనే బతుకుతున్నట్టున్నావు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్ధరించేసినాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సువర్ణ పాలన అందించినాడని చెప్పి నీ భ్రమలో ఇంకా బతుకుతున్నట్టున్నావు. ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పరిపాలన గురించి సామాన్య ప్రజలను అడిగితే ఈరోజు చీగొట్టే పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు మాత్రం ఇంకా ఎమ్మెల్యే ఎంపీ సీట్ కోసం జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటా 10 సంవత్సరాల నుంచి ఎంబడి తిరుగుతున్నావు. ఈ రోజు కూడా నీ కర్నూలు కానీ అలాగే నీ సొంత నియోజకవర్గం అని నందికొట్కూరు కూడా చేసిన ఉద్ధరించింది ఏం లేదు. ఈరోజు నందికొట్కూరులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఈ పెద్ద మనిషి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు ఎట్లయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ మెప్పు పొందాలా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ సీట్ సంపాదించాలన్న భ్రమలో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఆ తర్వాత మాట్లాడదాం ఈ మనిషి ఏం మాట్లాడినాడో. తప్పుడు ప్రచారాలు కానీ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కానీ వేస్తున్నటువంటి పిటిషన్లు కానీ నిజంగానే ఒక శాడిస్ట్కు ప్రతిరూపంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారడం అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే కానీ ఆయన సైలెంట్గా వదిలేసినా కూడా ఈరోజు పెన్షన్లు అనేటివి ప్రజలకు చేరేటివి. ఆయన ఉద్దేశం ఏమిటో అంటే వాలంటీర్లను చూస్తేనే ప్రజలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదని ఆయన అంటున్నాడు. ఆయనకు తెలియని విషయం ఏమిరా అంటే ఇంట్లో నుంచి ఏ మనిషి అయినా బయటకు వస్తే అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. రేపు ఎవరైనా ఒక వ్యక్తి ఓటు వేసేదానికి ఇంట్లో నుంచి బయటకు వస్తే పొద్దున్నే 6 గంటలకు రెడీ అయ్యి ఓటు వేద్దాంలే అని చెప్పి ఇంటి నుంచి బయటకు వస్తే ఫస్ట్ అడుగు బయట పెట్టనే ఫస్ట్ సచివాలయం కనిపిస్తుంది. సచివాలయం కనిపిస్తే గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. ఒక 2 అడుగులు ముందుకు వేసిపోతే ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది, దాన్ని చూస్తే గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకొక 2 అడుగులు ముందుకేసి వెళ్తే కానీ హెల్త్ సెంటర్ కనిపిస్తుంది, దాన్ని చూస్తే గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకొక 2 అడుగులు ముందుకు చేస్తే కానీ జగనన్న కాలనీలు వస్తాయి, వాటిని చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని దాటుకొని ఓటు వేద్దామని చెప్పి పోలింగ్ బూత్కు పోతే పోలింగ్ బూత్ ఉండేది 4-7 స్కూల్లో, అంటే దాన్ని చూసినా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని దాటుకొని బూత్లోకి పోతే బూత్లో పైన ఫ్యాన్ ఉంటుంది, కింద ఫ్యాన్ ఉంటుంది. విన్నారు కదా ఏం మాట్లాడినాడో. బైరెడ్డి సిద్ధార్థకి మైక్ దొరికితే ఏం మాట్లాడితే అర్థం కాదు. మేబీ నాకు కూడా కొంచెం ఏమైనా అటు ఇటు తేడా ఉంటాడు అనుకుంటా మనిషి. సాడిస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కాదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సాడిస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, అరాచక పాలన, దుర్మార్గ పాలన వల్ల సామాన్య ప్రజల దగ్గర నుంచి, విద్యావంతుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి అవతాతలందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేద్దామని వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇంకెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇంకో మాట అడిగినా వాలంటీర్ వ్యవస్థను చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారంట. ఎందుకు గుర్తురాడు? జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని కుట్ర రాజకీయాలు చేసింది, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది. వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మీరు చేయాలనుకుంటున్న ఈ ఎలక్షన్ దందాన్ని కూడా చైనీకం చేశారు కాబట్టే, ఎలక్షన్ కమిషన్ దాన్ని అడ్డుకుంది కాబట్టే మీరు ఏం చేయాలని అర్థం కాలే, మీకు అసలు చుక్కలు కనపడుతున్నాయి. అందుకే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అడిగినా ఈరోజు సామాన్య ప్రజలు ఇంటి బయటకు వస్తానే ఏదో అంతా సువర్ణ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తా అంట. అయ్యా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సామాన్య ప్రజలు బయటికి వస్తానే ఈరోజు గుర్తొచ్చేటి ఏంటో ఒకసారి చెప్తా వినో. సామాన్య ప్రజలు ఇంటి బయటకు వస్తానే గుంతల బండి రోడ్డు గుర్తొస్తుంది. ఆ గుంతల బండి రోడ్లో డక్కా ముక్కేసుకొని అంత ముందుకు నడుచుకుంటూ పోతే రైతు భరోసా కేంద్రం అయితే వస్తుంది, కానీ ఆ రైతు భరోసా కేంద్రంలో భరోసా వేయడానికి అధికారులు ఉండరు. ఆడు ఉండేదల్లా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు పేకాట ఆడుకుంటా, డ్రగ్స్ తీసుకొని మందులు దాక్కుంటా రైతులకు భరోసా ఇచ్చేది పక్కన పెడితే రైతుల్ని ఎట్లా గబ్బట్టించాలనో, రైతులకి పంటలు పండకని ఎట్లా చేయాలనో, రైతుల దగ్గర ఉన్న భూములు ఎట్లా రాకోవాలనో స్కెచ్లు వేసుకుంటా ఉంటారు. అది మీరు చేసేది ఆర్బీకే సెంటర్లలో. ఇంకొంత ముందుకు పోతే హెల్త్ సెంటర్లు వస్తాయంట. హెల్త్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది పెద్దది అక్కడ, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తప్ప అక్కడ అధికారులు ఉండరు, నర్సులు కానీ డాక్టర్లు కానీ అవైలబుల్ ఉండరు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మెడిసిన్స్ అవైలబుల్ ఉండవు. ఓన్లీ హెల్త్ సెంటర్ మాత్రం బోర్డు ఉంటుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అంతే. ఇంకొంత ముందుకు పోతే సచివాలయం వస్తాయంట. సచివాలయాల మాయలో, గ్రామ స్వరాజ్యం మాయలో మీరు చేసిన దుర్మార్గ పనులు 5 సంవత్సరాల నుంచి ప్రజలను మీరు పెడుతున్న కష్టాలు గుర్తొస్తాయి తప్ప సచివాలయం చూస్తే ఈరోజు సువర్ణ పరిపాలన గుర్తురాదు. వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మీరు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కాదు. భూదందాల దగ్గర నుంచి సామాన్య ప్రజలకు కడుపు కొట్టిన చరిత్ర, సచివాలయ వ్యవస్థని దుర్వినియం చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది. ఈరోజు ఇంకొంత ముందుకు పోతే జగనన్న కాలనీలు వస్తాయంట. జగనన్న కాలనీలో శిలా పలకాలు మాత్రమే ఉంటాయి. ఒకవేళ అక్కడ ఏమైనా ఉంటే కూడా ఏముంటాయి తెలుసా?
పునాదులకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి కాలనీలు గుర్తొస్తాయి. ఒకవేళ ఆడపాదడ ఇల్లు కట్టినా కూడా ఆ ఇళ్లలో నివాసాలు ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ పడిపోతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల చరిత్ర. ఇంకా కొంత ముందుకు పోతే నాడు నేడు కట్టిన స్కూల్ గుర్తొస్తాయంట. నాడు నేడులో స్కూళ్ళకు మహర్దశ అని పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నాడు ఎక్కడ చూసినా కూడా. కాకపోతే అక్కడ నాడు నేడులో జరిగింది ఏంటంటే మహా అయితే 10 నుంచి 20 స్కూల్ డెవలప్ చేసి ఆ 10-20 స్కూళ్ళలో 4 ఫోటోలు తీసుకొని 4 వీడియోలు తీసి క్యాంపెయిన్ చేసుకోవడం తప్ప ఈరోజు నాడు నేడు స్కూళ్ళ ద్వారా స్కూళ్ళకి మహర్దశ వచ్చింది. కానీ ఈ రోజుకి కూడా ఎన్నో స్కూళ్ళలో సరైన సదుపాయాలు లేక, బాత్రూములు లేక, మహిళలకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ సరైన సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది. అది గుర్తుపెట్టుకో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇంకా అన్నాడు లోపలికి పోతున్న ఏదో ఫ్యాన్ ఉంటుందంట. ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ తిరగదు. ఎందుకంటే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి ఉంటాయి. ఆ రెక్కలు ఆల్రెడీ ఇంచేయడానికి ప్రజలు రెడీ అయిపోయినారు. ఒకవేళ ఫ్యాన్ సింబల్ కనపడితే ఆ సింబల్ కూడా చించి పడేసేసి సైకిల్ గుర్తుకి లేకపోతే కమలం గుర్తుకి గ్లాసు గుర్తుకి ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇంకెన్ని మాటలు చెప్పాలనుకున్నా, నువ్వు ఎంత జగన్మోహన్ రెడ్డిని కాకాబట్టాలనుకున్నా ఇవన్నీ నీకు మైకు దొరికినప్పుడు మాట్లాడే మాటలు తప్ప ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. ఇంకా నీ మాటలు నీ డ్రామాలు ఆపి